జాషువా బ్రదర్కి, శ్రావణి సిస్టర్కి నా వందనాలు. నేను కృష్ణా జిల్లా నుంచి నా సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను. మా బాబు హైపర్ యాక్టివ్ ఆటిజం బాబు. అయితే బాబు కోసం ప్రేయర్ చేయమని నేను అడిగాను. మీరు ప్రతిరోజు లైవ్లో బాబు కోసం ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నారు. అలాగే మరి ఈ నెలలో అయితే బాబుకి ఎందుకు అలాంటి సిచ్యువేషన్ వచ్చిందని మేము గత 4 years నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, కానీ హాస్పిటల్ చేంజ్ చేసాము. ఒక 6 months నుంచి అయితే వేరే చోట ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. వాళ్ళు మళ్ళీ బ్రెయిన్ స్కాన్ చేద్దాము, బ్రెయిన్లో ఏమైనా ఫిట్స్ ఉన్నా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటివి వస్తాయి అని చెప్పారు మంగళగిరి ఎయిమ్స్లో. అయితే ఫస్ట్ టైం తీపించినప్పుడు బాబుకి అనస్థీషియా ఇవ్వాలి, బాబు సపోర్ట్ చేయడు, హైపర్ యాక్టివ్ బాబు కాబట్టి అనస్థీషియా ఇస్తేనే మేము స్కాన్ చేస్తామని వాళ్ళైతే చెప్పారు. మరి దేవుడి కృపలో అనస్థీషియా ఇస్తే ప్రాబ్లం అవుద్దని ఆ డాక్టర్సే చెప్తున్నారు. మరి దేవుని కృపలో అనస్థీషియా లేకుండానే మరి మత్తు ఇచ్చి దేవుడు కృప చూపించారు. రెండోసారి స్కాన్ చేసినప్పుడు కూడా మళ్ళీ ఫిట్స్ ఉందని చూపించారు. మరి బాబుకైతే నాకు తెలిసి ఎప్పుడు ఫిట్స్ రాలేదు. తర్వాత మరి 140 days ఫాస్టింగ్లో మరి 21 days నేను ఫాస్టింగ్ ఉండి మళ్ళీ ఈ నెలలో మొన్న మంగళవారం స్కాన్కి రమ్మన్నారు. ప్రభువా, మరి మీరు 3:30 లైవ్లో కొన్ని విషయాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. ఇలా ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఆర్గాన్స్ ప్రాబ్లం ఉన్న ప్రభువా, నువ్వు కొత్త అవయవం పెట్టినందుకే నీకు స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్ అని ప్రేయర్ చేశారు. అలాగే నేను కూడా ఒకవేళ ప్రభువా బ్రెయిన్లో ఏమన్నా ఉన్నా తీసేసినందుకు స్తోత్రం, ఆరోగ్యం ఇచ్చినందుకే స్తోత్రం, అలా థ్యాంక్ యూ జీసస్ అని మరి నేను కూడా ఒక 1500 times చెప్పుకుని థ్యాంక్ యూ జీసస్ చెప్పుకున్నాను. మరి దేవుడు ఎంత అద్భుత రీతిగా మొన్న మంగళవారం స్కానింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ మత్తు ఇవ్వాలన్నారు. అసలు సపోర్ట్ చేయట్లేదు బాబు. మరి అలా కూర్చోబెట్టుకుని ప్రభువా నా బిడ్డకి మత్తు లేకుండా అనస్థీషియా ఇవ్వకుండానే నువ్వు మత్తు ఇచ్చినందుకే స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్ అనుకున్నప్పుడు వితిన్ మినిట్స్లోనే ఒక 2-3 నిమిషాల్లోనే బాబు నిద్రపోయాడండి. మరి నిద్రపోయిన తర్వాత దేవుడు ఎంత అద్భుత రీతిగా మరి స్కానింగ్ పడుకోబెట్టంగానే మళ్ళీ 3 నిమిషాలకి లేచిపోయాడు స్కానింగ్ మధ్యలోనే. మరి చాలా కంగారు వచ్చింది, కానీ దేవుడు అద్భుతంగా మరి నేను థ్యాంక్ యూ స్కానింగ్ అయ్యే వరకు థ్యాంక్ యూ జీసస్ చెప్పుకుంటానే ఉన్నాను. అద్భుత రీతిగా బాబు ఒక్క నిమిషం కూడా చేయి కానీ కాలు కానీ కదపలేదు. చాలా సపోర్ట్గా చక్కగా స్కానింగ్ చేయించుకున్నారు. అలాగే మరి దేవుడు ఎంతో మంచి నార్మల్ రిపోర్ట్, బ్రెయిన్లో ఏమీ లేదు అని ఎంతో షాక్ అయ్యారు. ఆ డాక్టర్స్ ఏమంటున్నారంటే ఇంత మిరాకిల్ ఎలా జరిగిందని వాళ్ళు హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారు. ఇంత మిరాకిల్ ఎలా జరిగింది, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఎలా జరిగిందని వాళ్ళు చెప్తున్నారండి. నిజంగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగల గొప్ప దేవుడు. మరి నేను ఆ రోజంతా థ్యాంక్ యూ జీసస్, నా బిడ్డకి నార్మల్ రిపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్ అని మరి నేను పలుకుతానే ఉన్నానండి. దేవుడు అద్భుత రీతిలో అనస్థీషియా ఇవ్వకుండా స్కాన్ చేయించుకున్నారు. మరి చేసిన తర్వాత నార్మల్ రిపోర్ట్ ఇచ్చారు. ప్లస్ ఇంకొకటి మెడిసిన్స్ అసలు ఏం వాడక్కర్లేదు, ఇంకా 1 yearలో మీ బాబు సెట్ అయిపోతాడు, ఇంకేమి తనకు ప్రాబ్లం లేదని చెప్పి ఇంటికి పంపించేశారండి. ఇచ్చిన మెడిసిన్స్ కూడా వేయలేదు మేము ఇంతవరకు. మరి దేవుడు ఎంతో తనకు చక్కగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చాలా వరకు ప్రవర్తన కంట్రోల్ అయింది. మరి బాబు కోసం ప్రతిరోజు 3:30 లైవ్లో మీరు ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్న మీ అందరికీ వందనాలు. జాషువా బ్రదర్కి ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. బాబు కోసం కంప్లీట్గా క్యూర్ అయ్యేలాగా మీరందరూ ప్రేయర్ చేయండి. ఆమేన్.